పాలకూర్ల నరసింహగౌడ్ వారు కృష్ణ గారికి నమస్కారం తెలియజేశారు. నరసింహగౌడ్ గారు, మీ అభిమానానికి, ఆదరణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోర్ల మల్లికార్జున సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు నమస్కారం తెలియజేశారు. మల్లికార్జున గారు, మీరు బాగుండాలని, నా అభిమానిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చూడండి ఎన్ని కామెంట్స్ అండి. నేను ఒక 20 కామెంట్స్ వస్తే వీడియో చేద్దాం అనుకున్నా, అందుకే లేట్ అయిపోయిందనమాట. సత్యనారాయణ యార్లగడ్డ గారు వారికి నమస్కారం తెలియజేశారు కృష్ణ గారికి. దేవుడండి, చేతులెత్తి మొక్కే మనిషి ఆయన. అందరూ చేయాల్సిందే, నమస్కారాలు పెట్టాల్సిందే. సత్యనారాయణ గారు, మీ నమస్కారానికి, మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సయ్యద్ బాబ్జీ గారు సూపర్ అని చప్పట్లు కొట్టారు. హాయ్ సయ్యద్ బాబ్జీ, ఎలా ఉన్నావు? అందరినీ అడిగానని చెప్పు. ఆల్ ది బెస్ట్. అంటే జనరల్గా చెప్పేస్తాను నేను, అంటే ఓకే, ఇప్పుడు అంత క్యాజువల్గా మాట్లాడుతాను అనమాట. అంత గుర్తు చేయడమే జస్ట్ కృష్ణ గారిని. సో ఓకేనా, మనం విడిగా డైలాగులు చెప్పినప్పుడు అప్పుడు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాను అనమాట. ఇప్పుడు జనరల్గా క్యాజువల్గా అందరినీ పలకరించాలి కాబట్టి నేను నార్మల్గా చెప్తానికి ట్రై చేస్తున్నాను అనమాట. అలాగే రవి పాదం, కృష్ణ గారి డైలాగ్ అగ్ని జమదగ్ని అగ్గిపెట్టి ఉందా అని పెట్టారు. రవి, ఆ డైలాగు టోటలు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది. ఆ పిక్చరు అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ డైలాగ్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. సతీష్ కుమార్, అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి నుంచి 3వ అంకె వెలువడిన పుట్టేది అగ్ని, ఎగిలేది భస్మం. అది ఆయనంత పవర్ఫుల్ అయితే రాదు, ముందే చెప్తున్నా. తర్వాత శ్రీను గారు, నాకు తెలిసిన సూపర్ స్టార్ కృష్ణ గారు. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే గోవిందరాజు అందపునీడి, గోవిందరాజు, చొప్పెళ్ళ, నా కోసం చిన్న డైలాగ్ సార్ అన్న. కిరాయికోటిగాడులో ఒక డైలాగ్ అండి. పేరు కోటిగాడు, ఊరు తెనాలి, ఉద్యోగం కిరాయి ఇచ్చుకొని కాళ్ళు చేతులు విరగ్గొట్టడం. వివరాలు చాలుగా. మీలో బూతుల బసవయ్యేవాడు. మరేం లేదు, నీకు ఆ గేదెల గంగరాజుకి ఏవో గొడవలు ఉన్నాయంట కదా. నువ్వు కులాసాగా ఉంటే వాడికి నిద్ర పట్టడం లేదంట. అందుకే నీదో చేయి తీసేమని నాకు కిరాయి ఇచ్చాడు. ఆగురు, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. రేపు నీ చేయి తీసాక హాస్పిటల్కి వచ్చి నిన్ను పరామర్శిస్తాను కూడా. కొంచెం కోఆపరేట్ చేయగురు అని ఇలా కొడతారు. సూపర్ డైలాగ్ ఇంట్రడక్షన్లో కిరాయికోటిగాడు. మీకోసం డైలాగ్ చెప్పా. ముందే చెప్తున్నా, కృష్ణ గారిని గుర్తు చేయాలనే తప్ప ఆయనంత పవర్ఫుల్గా, ఆయనంత పర్ఫెక్ట్గా, ఆయన టోను అంత అద్భుతంగా కంగుమని మోగుతుంది ఆ వాయిస్. సో మీరు ఆ వాయిస్ బాగుందా బాగాలేదా ఇవన్నీ ఆలోచించకండి, కేవలం కృష్ణ గారి మీద ఉన్న అభిమానం. తర్వాత ఒకే ఒక్కడు శాంతినగర్ కృష్ణ గారి డైలాగ్. కథలో మీరు చెప్పిన అందరి హీరోలు, యాక్టర్స్ మిమిక్రీ చాలా బాగుంది, ముఖ్యంగా సోహన్ బాబు గారు. ఒకే ఒక్కడు శాంతినగర్ కృష్ణ గారి డైలాగ్ ఇప్పుడే చెప్పానండి, కిరాయికోటిగాడు. అది ఒకే ఒక్కడు శాంతినగర్ కృష్ణ గారి డైలాగు అడిగారు. ఆ డైలాగ్స్ ఇందాకే నేను కిరాయికోటిగాడులో చెప్పడం జరిగింది. సో అదే డైలాగ్ని మీరు కూడా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు అని కిషోర్ చౌదరి రాశారు. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ చౌదరి గారు, మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే శంకర్ ఈదర శివశంకర్, మార్కాపురం జిల్లా, కంబం. ఆల్ ది బెస్ట్ శంకర్ గారు, మీ అభిమానానికి చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సోమరాజు కొమ్మరి, కింగ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్, ఆంధ్ర అండ్ తెలంగాణ. సోమరాజు గారు, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. వీలైతే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ ప్రసాద్, విజయవాడ. చిన్నప్పటి నుంచి వీరాభిమానం, ఒక్కో సినిమా ఎన్నిసార్లు చూశానో కూడా గుర్తులేదు. ఆంజనేయ ప్రసాద్ గారు, మీలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆంజనేయ ప్రసాద్ గారు, అన్నిసార్లు రిపీటెడ్గా నా పిక్చర్స్ని చూశారు కాబట్టే
కలెక్షన్ల పరంగా దుమ్ము రేగొట్టాం. ఇంకా ఇంకా టీవీలో కూడా మీరు నా పిక్చర్స్ చూస్తూ అభిమానిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత బాలు గారు చిత్రం అగ్నిపర్వతం, అగ్ని జమదగ్ని కృష్ణగారి మాటలు ఆణిముత్యంలో ఉంటుంది. కృష్ణగారి మనసు పసిపిల్లాడితో సమానం. నిజంగా చాలా అద్భుతంగా రాశారు. ఆ మాటలు కానీ ఆ మనసు కానీ నిజంగా చాలా అద్భుతం అండి. బాలు గారు, మీ అభిమానానికి చాలా సంతోషం. గారు అంటే మీరు ఫీల్ అవుతారేమో. బాలు, ఆల్ ది బెస్ట్. అశోక్ భోగా చిత్రకారుడు, జగిత్యాల, తెలంగాణ. అగ్గిపెట్టి ఉందా అనే డైలాగ్ చెప్పండి సార్. ఇందాక చెప్పాను. సో అశోక్ భోగా, మీ అభిమానానికి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అశోక్ భోగా గారు, సార్ ఇది కృష్ణ గారు 2022లో నవంబర్ 15న హైదరాబాద్లో మనల్ని వదిలి వెళ్ళిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ పెన్తో వేసిన చిత్ర నివాళి. ఇది వారు గుంటూరులో నిర్మించిన ఘట్టంలేని శివరామకృష్ణ బీహెడ్ కళాశాలలో ఎందరో ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీలు అందించి తద్వారా ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను తయారు చేసే గొప్ప కర్మాగారం అది. నటనలోనే కాదు, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆయన సూపర్ స్టారే. ఇది మహేష్ బాబు గారి సామాజిక దృక్కోణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విత్తును ఒకటి నాటితే చెట్టు ఒకటి వస్తుందా? నెవర్. మనం ఈరోజు మహేష్ బాబులో కృష్ణ గారిని చూసుకుంటున్నాం. మహేష్ అభిమానులు అంటే కృష్ణ గారి అభిమానులు కూడా వాళ్ళు వీళ్ళు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. కృష్ణ గారే అబ్బాయి కదండి మహేష్ బాబు. చాలా బాగా రాశారు. కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు మహేష్ బాబుకి సపోర్ట్గా ఉంటారు. కృష్ణ గారి అభిమానులు లేకపోతే మహేష్ బాబు లేరు. ఎందుకంటే స్టార్టింగ్ టైంలో మహేష్ బాబు గారిని ఇప్పటికి కూడా మహేష్ బాబునే కాదు, ఇప్పుడు రమేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయిని కృష్ణ గారి అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. పట్వారి గోపాల్ గారు, మీకు నా పట్ల ఉన్న అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లంత కుంట నరహరి, అల్లూరి సీతారామరాజు సినిమాలోనే ఏదైనా ఒక డైలాగ్ ఇందాక చెప్పానండి. నరహరి గారు, సీతారామరాజు పిక్చర్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీకాంత్ కడిమి, గుడివాడ. శ్రీకాంత్, విష్ యూ ఆల్ ద బెస్ట్. నా అభిమానం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్, గుంటూరు. బ్రో, నా కోసం బురిపాలెంలో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ రిథమ్ ప్యాడ్ ప్లేయర్సు, బెనర్జీ మరియు జోసెఫ్. నా తరపున కృష్ణ గారి గొంతులో పలకరించండి బ్రో. విజయ్, అలాగే బెనర్జీ మరియు జోసెఫ్, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా నా అభిమానులు కావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ రంగాల్లో బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అయితే ఝాన్సీ రాణి గారు మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టారు. మానవుడు దానవుడు కృష్ణ గారు, రమ్యకృష్ణ, సౌందర్య గారు షూటింగ్లో అపోలో హాస్పిటల్ మురళీమోహన్ గారి ఇంటి దగ్గరలో ఆ సమయంలో బందోబస్తు ఉన్నా కానీ అలాగోలా స్టేజ్ ఎక్కేశాను. పాపం ఆ రోజు మా ఆయన గారిని ఎక్కనివ్వలేదు. నమస్కారం చెప్పాను. పోలీసు వారు ఆటోగ్రాఫ్ తీసుకోమా అన్నారు కూడా. చిన్న LIC డైరీ తీసుకెళ్ళాను, కృష్ణ గారికి ఇచ్చాను. జేబులో పెన్ లేదు. అయ్యో పెన్ లేదమ్మా అంటే ఇదిగోండి నేను తెచ్చాను అన్నాను. వెరీ గుడ్ అని అన్నారు. నాకు ఎంత సంతోషం అంటే చెప్పలేని సంతోషం వచ్చేసింది. మా చెల్లి ఏపీ నుండి వచ్చింది, జరిగింది మా వారు చెప్పారు. అక్క, నువ్వు హైదరాబాద్లోనే ఉంటావు, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తావు, నాకు ఆటోగ్రాఫ్ డైరీ ఇవ్వవా అని తీసేసుకుంది. దొంగ మొఖంది అని పెట్టి ఝాన్సీ రాణి గారు ఆ అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. చాలా చాలా సంతోషం అండి. మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలుగు తెర మనసున్న దేవుడు కృష్ణ గారు, తర్వాతనే ఎవరైనా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పేరు లేదు అయినా సరే మీ ఐడి తరఫున థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవీపీఠం, RIP సోదరునికి. నేను మీలాంటి అభిమానుల వల్ల ఈ లోకంలో లేకపోయినా చాలా ఆత్మసంతృప్తితో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వక్కలగడ్డ శ్రీనివాసరావు, సింహాసనం అంటే వారికి చాలా ఇష్టం అంట. శ్రీనివాసరావు గారు, మీకు సింహాసనం మూవీ బాగా ఇష్టమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లోనే రికార్డులు బదులు కొట్టింది. ఆ మూవీని గుర్తు చేశారు, చాలా సంతోషం. పంచానన వెంకటాచారి గారు, కొండాపురం.
మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా. నాకు నచ్చిన సినిమాలు అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, ఏకలవ్య, పన్నెండు కాపురం, పచ్చని సంసారం, పచ్చని కాపురం, నెంబర్ 1, అగ్నిపర్వతం, తేనె మనసులు మొదలైనవి. అగ్ని జమదగ్ని అగ్గిపెట్టుందా, కృష్ణ గారి మరొక వీరాభిమాని. వెంకటాచారి గారు, మీకు నా పట్ల ఉన్న అభిమానానికి చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్రహ్మారెడ్డి రెడ్డం కృష్ణగారడి అని రాశారు. బ్రహ్మారెడ్డి గారు, మీకు కృష్ణగారడి మూవీ నచ్చినందుకు చాలా సంతోషం. ఆ మూవీని గుర్తు చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మణితేజ, కృష్ణ గారు ఇప్పటికీ ఎప్పటికీ రియల్ హీరోనే. ఆయనలాగా ఎవరు యాక్టింగ్ చేయలేరు, ఇక ముందు లేరు, రారు. అది మీకు నా పట్ల ఉన్న అభిమానం. నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు నన్ను దాటి వేరే నటుల్ని చూసినా కూడా నేనంటే అల్లాడిపోతారు. మణితేజ, విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.